హరి ఓం పరిపూర్ణాయని నమః. అన్నదానము పవిత్రమైంది, అన్నము పవిత్రమైందని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించడం జరిగింది. అన్నా భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞా భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః కర్మ బ్రహ్మో భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మార్కం గతం బ్రహ్మ నిత్యం జ్ఞానే ప్రతిష్ఠితా నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితా ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతే హయః అహాయు ఇంద్రియారామో మోహం పార్థ సజీవతి. ఫస్ట్ ఈ శ్లోకంలో అన్నం గురించి, అన్న ఉత్పత్తి ఏ రకంగా జరుగుతుందనే తాత్పర్యం. సర్వ ప్రాణులు ఆహారం నుండి జనించును. ఆహార ఉత్పత్తి వర్షం వలన జరుగును, వర్షము యజ్ఞము వలన కలుగును. ఇహిత కర్మములు యజ్ఞములకు మూలములు. వేదములు వివిధ కర్మలకు మూలములు. అవి శాశ్వతమైనవి, పరమాత్మ నుండి ఉద్భవించినవి. అందువలన సర్వవ్యాపి అయిన పరమాత్మ సదా యజ్ఞమునందే ప్రతిష్ఠింపబడి ఉన్నాడు. పార్థ, ఎవడైతే అనాదిగా కొనసాగుచున్న ఈ సృష్టి క్రమమును పాటించడో అట్టివాడు ఇంద్రియ సుఖములకు దాసుడై పాపిగా మారును. వాడి జీవితము వ్యర్థము, దుఃఖభరితమగును. పార్థ, సచ్చిదానంద పరమాత్మ ప్రాప్తి నొందిన జ్ఞాని అనునిత్యము ఆత్మయందే రమించును, ఆత్మయందే తృప్తి చెందును. అతడు పూర్ణకాముడు కనుక ఆత్మనందే సంతుష్టుడగును. అట్టివానికి ఈ లోకంలో ఎట్టి కర్తవ్యములు ఉండవు. అట్టి పూర్ణకాముడైన మహాపురుషునకు కర్మలు చేయట వల్ల గాని చేయకపోవుట వల్ల గాని ఎట్టి ప్రయోజనము ఉండదు. అట్టి వానికి ఆత్మయోగికి సర్వ ప్రాణులతో స్వార్థపరమైన ఏ బంధములు ఉండవు. పార్థ, అందుకే ఆసక్తి రహితుడవై సదా నీవు కర్తవ్య కర్మను ఆచరింపుతే ఉండుము. ఏలనగా అనాసక్తుడవై ఎల్లప్పుడూ కర్మను ఆచరించువానికి పరమాత్మ ప్రాప్తి కలుగును. జనకుడు మొదలగు జ్ఞానయోగులు ఆసక్తిరహిత కర్మలు ఆచరించుచు పరమసిద్ధిని పొందిరి. కావున అర్జున, నీవు కూడా లోక హితార్థము కోరి నీ కర్తవ్య కర్మను ఆచరించుటయే ఉచితము పార్థ.